లాస్ట్ క్లాస్లో మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, అసలు ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ రిప్రజెంటేషన్స్ అంటే లిటరల్స్ ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూజ్ చేసి డేటాని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అన్నది మనం లాస్ట్ క్లాస్లో చూసాం. సో ఈరోజు టైప్ కన్వర్షన్ అంటే ఏంటో చూద్దాం. అసలు టైప్ కన్వర్షన్ అంటే ఏంటి? టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్. టైప్ కన్వర్షన్ని టైప్ కాస్టింగ్ అని కూడా అనొచ్చు. టైప్ కాస్టింగ్ అంటే కన్వర్షన్ ఆఫ్ డేటా ఫ్రమ్ one form to another form. Called as typecasting or type conversion. So typecasting అంటే ఒక డేటాని ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి, ఒక టైప్ నుంచి ఇంకొక టైప్లో కన్వర్ట్ చేయడాన్ని మనం టైప్ కాస్టింగ్ అనొచ్చు. సో మనకి ఇంట్, float, complex, boolean and string. ఈ 5 టైప్స్ ప్రిమిటివ్ డేటా టైప్స్గా ఉన్నాయి. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం. అసలు ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి, వాటిని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఒక వేరియబుల్కి ప్రిమిటివ్ డేటా టైప్ వాల్యూని ఎలా అసైన్ చేయొచ్చు అన్నది నేర్చుకున్నాం. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని ఒక టైప్ నుంచి ఇంకొక టైప్లోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు, లైక్ ఇంటీజర్ని ఫ్లోట్లో ఎలా మార్చొచ్చు, ఫ్లోట్ని ఇంటీజర్లో ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఒక ఇంటీజర్ వాల్యూని కాంప్లెక్స్లోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు. సో ఆ టైప్ ఆఫ్ కన్వర్షన్స్ని మనం ఈ క్లాస్లో నేర్చుకున్నాం. సో టైప్ కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ ఏ డేటా ఫ్రమ్ వన్ ఫామ్ టు మీన్స్ వన్ టైప్ టు అనదర్ టైప్. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ అ టైప్ కాస్టింగ్. సో అయితే టైప్ కాస్టింగ్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. దెర్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ టైప్ కాస్టింగ్ టెక్నిక్స్. ఏంటేంటి? వన్ ఈస్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, సెకండ్ వన్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, సెకండ్ వన్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. అసలు ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? ఫస్ట్ వీ కెన్ సీ. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే దీన్నే మనం ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్ అని కూడా అనొచ్చు. ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? ఒక కంప్యూటరు బేస్డ్ ఆన్ ద ఎక్స్ప్రెషన్ ఏదైతే మనం ఒక ఎక్స్ప్రెషన్ని స్టేట్మెంట్గా ఒక ప్రోగ్రాంలో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, ఏదైతే ఒక ప్రోగ్రామ్ని మనం కంప్యూటర్కి ఇస్తామో టు మేక్ ఎగ్జిక్యూట్, ఒక ప్రోగ్రామ్ని కంప్యూటర్కి ఎగ్జిక్యూట్ చేయడానికి ఏదైతే ప్రోగ్రామ్ మనం ఇస్తామో ఆ ప్రోగ్రామ్లో లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా. సో ఈ బేస్డ్ ఆన్ ద ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారం కంప్యూటర్ అనేది ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ చేస్తుంది. Computer can do based on the expression. For example, I have a simple statement like a equals to 10, b equals to 5, b equals to 5. Suppose I have the statement c equals to a by b, c equals to a by b. So నార్మల్గా మనకి ఈ స్లాష్ అనే ఆపరేటర్ డివిజన్ కోసం యూజ్ చేస్తాం అన్నట్టు. ఇది డివిజన్ ఆపరేటర్.
సో ఈ డివిజన్ ఆపరేటర్ ఏంటంటే దీన్ని నార్మల్ డివిజన్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు. దీన్ని మనం నార్మల్ డివిజన్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు. నార్మల్ డివిజన్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఇట్ కెన్ రిటర్న్ ఏ quotient value. It can return a quotient value in float format. సో ఇక్కడ ఏంటంటే ఏ అంటే ఏంటి? 10 మీరు 5తో డివైడ్ చేసేటప్పుడు 5 2s 10 0. సో ఇది కోషంట్ వాల్యూ కదా. ఈ కోషంట్ వాల్యూని ఆటోమేటిక్గా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూగా రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ సి అనేది అకార్డింగ్ టు ద ఎక్స్ప్రెషన్, ఏదైతే మనం ఎక్స్ప్రెషన్ ఇచ్చామో అకార్డింగ్ టు ద ఎక్స్ప్రెషన్ సి అనేది ఆటోమేటిక్గా ఫ్లోట్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఒకవేళ మీకు క్లారిటీ కావాలనుకుంటే ఇక్కడ మీరు సి ఈక్వల్స్ ఏ బై బి అని ఇచ్చే ముందు సి ఈక్వల్స్ 0 అని డిఫైన్ చేయండి. డిఫైన్ చేసి ఇక్కడ మీరు టైప్ ఆఫ్ సి అని యూజ్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా మీకు ఇంట్ అని వస్తుంది. సో ఆఫ్టర్ దిస్ ఎక్స్ప్రెషన్ సి ఈక్వల్స్ ఏ బై బి అని ఇచ్చిన తర్వాత మీరు టైప్ అనే స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తే టైప్ ఆఫ్ సి ఈ స్టేట్మెంట్ తర్వాత సి ఈక్వల్స్ ఏ బై బి అని ఇచ్చిన తర్వాత టైప్ ఆఫ్ సి అని ఇస్తే మనకి అవుట్పుట్ అనేది ఫ్లోట్గా చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఏ కన్వర్షన్ చేయలేదు. అకార్డింగ్ టు ది ఎక్స్ప్రెషన్ సి వాల్యూ అనేది ఇంటీజర్ నుంచి ఫ్లోట్ లో కన్వర్ట్ అయింది. సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ఆటోమేటిక్ టైప్ కాస్టింగ్. సో దీన్ని నేను ఇంకొక సిస్టమ్ మీద ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, బట్ దిస్ ఇస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ దట్ హౌ ద టైప్ కాస్టింగ్ ఇస్ కెన్ వర్క్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే explicit typecasting. Or explicit type conversion, whatever it is, both are same. Explicit అంటే ఏంటి? ఒక ప్రోగ్రామర్ అనేవాడు అకార్డింగ్ టు ద అప్లికేషన్ రిక్వైర్మెంట్ he need to perform the conversion. He need to perform the data conversion, which called as the explicit type conversion. ఒక ప్రోగ్రామర్ అనేవాడు అప్లికేషన్ రిక్వైర్మెంట్ ప్రకారం డేటా కన్వర్షన్ పర్ఫామ్ చేస్తే దట్ ఈస్ వాట్ కాల్డ్ as explicit type conversion. సో ఇక్కడ మనకి పైథాన్ లో ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ చేయాలి, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ చేయాలి అంటే we have lot of methods. ఏంటండి? we have int అని ఒక మెథడ్ ఉంది, float, కాంప్లెక్స్ ఆఫ్, bool, str. ఈ 5 మెథడ్స్ యూజ్ చేసి we can perform explicit typecasting. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఉంది, int of 1.23 అని ఉందనుకోండి. సో int of 1.23 ఏం చేస్తుంది? ఈ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూలో మనకి డెసిమల్ పార్ట్ ఉంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది కదా. సో ఇది మనకి డెసిమల్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్. మనం ఎప్పుడైతే int of సమ్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఇస్తామో మనకి అవుట్పుట్ అనేది ఓన్లీ డెసిమల్ పార్ట్ అంటే 1 అనేది అవుట్పుట్గా లైక్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఒక ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని మనం ఇంటీజర్ లో కన్వర్ట్ చేయొచ్చు యూజింగ్ int ఫంక్షన్. దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కెన్ కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్. దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి? సపోజ్ int ఆఫ్, నేను ఒక బైనరీ వాల్యూని డిఫైన్ చేస్తున్నా, 0b 110011 లైక్ దిస్, 11011 ఇలా ఇచ్చారు అనుకోండి. int ఆఫ్ 0b 11011. సో నార్మల్గా ఏంటి అంటే నేను మీకు ఇంటీజర్ డేటా టైప్లో డెసిమల్ వాల్యూ రిప్రజెంటేషన్ చెప్పాను, బైనరీ వాల్యూ రిప్రజెంటేషన్ చెప్పాను, ఆక్టల్ వాల్యూ రిప్రజెంటేషన్ చెప్పాను, హెక్సాడెసిమల్ వాల్యూ రిప్రజెంటేషన్ చెప్పాను. సో ఇక్కడ నాకు
బైనరీ వాల్యూని డెసిమల్లో ప్రింట్ చేయాలన్నా, ఆక్టల్ వాల్యూని డెసిమల్లో ప్రింట్ చేయాలన్నా, హెక్సాడెసిమల్ వాల్యూని డెసిమల్లో ప్రింట్ చేయాలన్నా మనకి ఇంట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఇంట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమైతుంది, ఇంట్ ఆఫ్ 0b1101 అని ఇచ్చామనుకోండి, ఈ టోటల్ బైనరీ వాల్యూ అనేది డెసిమల్లో కన్వర్ట్ అవుతుంది. డెసిమల్లో కన్వర్ట్ అవ్వడం అంటే ఏంటి, సో ఇక్కడ 1 అనేది ఎల్ఎస్బి ప్లేస్లో ఉంది. సో 1 into 2 power of 0 plus 1 2 power of 1 plus 0 into 2 power of 2 plus 1 into 2 cube plus 1 into 2 power of 4. సో ఇప్పుడు ఏమైతుంది, 1 into 2 power of 4 అంటే 16 plus 1 into 2 cube అంటే 8 plus 0 into anything 0 plus 1 into 2 power of 1 2 plus 1 into 2 power of 0 means 1. So 16 plus 8 24 plus 2 26 plus 1 27. మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది 27 గా రిటర్న్ అవుతుంది. సో ఇలా ఏదైనా బేస్ వాల్యూని లైక్ బైనరీ వాల్యూని, ఆక్టల్ వాల్యూని, హెక్సాడెసిమల్ వాల్యూని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి అన్నా సరే ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ థింగ్. థర్డ్ రూల్ ఏంటి అంటే ఫర్ ద కన్వర్షన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ ఆఫ్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇస్తున్నా 10 - 20j అని చెప్పించాను అనుకోండి. సో నార్మల్గా ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేది ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుందా అంటే కన్వర్ట్ అవ్వదు. ఎందుకు అంటే ఈ ఇమేజినరీ నెంబర్లో మనకి జే అనే ఒక లెటర్ ఉంది కదా. సో జే అనేది ఆల్ఫాబెట్. నార్మల్గా ఇంట్ అనేది ఇట్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ ద డెసిమల్ లిటరల్స్. సో డెసిమల్స్ మాత్రమే అర్థం చేసుకుంటుంది ఇంటీజర్, నాట్ ఆల్ఫాబెట్స్. సో ఇక్కడ మనకి ఇమేజినరీ నెంబర్లో ఆల్ఫాబెట్ ఉంది కదా. సో కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఇంటీజర్లో కన్వర్షన్ కుదరదు పైథాన్లో. ఫోర్త్ రూల్ ఇంట్ ఆఫ్ బూలియన్ వాల్యూ ఇస్తున్నా ట్రూ. ఇంట్ ఆఫ్ ట్రూ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఆల్రెడీ చెప్పాను బూలియన్ వాల్యూస్ మనకి ట్రూ ఉన్నాయి, ట్రూ అనేది ఫాల్స్ అని. సో పైథాన్ అనేది ట్రూని ఆటోమేటిక్గా ఆర్ ఇంటర్నల్గా 1 గా అర్థం చేసుకుంటుంది అని చెప్పా. సో ఇంట్ ఆఫ్ ట్రూ అని ఇస్తే మనకి అవుట్పుట్ అనేది 1 వస్తుంది. సో ఇలా మనం బూలియన్ వాల్యూని కూడా ఇంటీజర్లో కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంట్ ఆఫ్ ఒక స్ట్రింగ్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ ఆఫ్ 10 అని ఇచ్చాను అనుకోండి. ఇంట్ ఆఫ్ స్ట్రింగ్ 10 అంటే ఏమవుతుంది, మనకు అవుట్పుట్ అనేది ఇంటీజర్ 10 గా కన్వర్ట్ అవుతుంది. కానీ ఇంట్ ఆఫ్ స్ట్రింగ్ ఏబిసి అని ఇచ్చిన, లేదా ఇంట్ ఆఫ్ స్ట్రింగ్ 10.2 అని ఇచ్చిన, ఈ రెండు కూడా కన్వర్షన్ జరగవు. ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇంటీజర్ అనేది ఆల్ఫాబెట్స్ని, స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ ద ఫుల్ స్టాప్ని అర్థం చేసుకోదు. కాబట్టి ఒక స్ట్రింగ్ని ఇంట్ ఫంక్షన్కి ఇచ్చాము అంటే స్ట్రింగ్ విత్ ఆల్ఫాబెట్స్, ఒక స్ట్రింగ్ ఆల్ఫాబెట్ని ఇంట్ ఫంక్షన్కి ఇచ్చిన, ఒక స్ట్రింగ్ ఫ్లోట్ని ఇంట్ ఫంక్షన్కి ఇచ్చిన కన్వర్షన్ అన్నది జరగదు. సో వీ కెన్ కన్వర్ట్ స్ట్రింగ్ విత్ డెసిమల్, we can convert string with decimal to decimal. కానీ string with alphabets, string with float, string with complex cannot able to possible. So these are the rules what we have. So దీన్ని కూడా నేను మీకు సిస్టమ్ పైన ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ సిమిలర్లీ ఫ్లోటింగ్ కన్వర్షన్ ఆర్ ఫ్లోట్ కన్వర్షన్. సో ఇప్పటివరకు మనం చూసింది ఏంటి, ఒక డేటాని ఇంటీజర్లో ఎలా కన్వర్ట్ చేయొచ్చు అని చెప్తాం. సో ఇప్పుడు మనం ఒక డేటాని ఫ్లోట్లో ఎలా కన్వర్ట్ చేయొచ్చు చూద్దాం. సో ఒక డేటాని ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఫ్లోట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫ్లోట్ అనే ఫంక్షన్ ఏదైనా డేటాని ఫ్లోటింగ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోట్ ఆఫ్ సపోజ్ ఒక డెసిమల్ వాల్యూ 123 ఇచ్చాను అనుకోండి. మనకి ఇక్కడ ఏం చేస్తుంది, ఇది డెసిమల్ పార్ట్. ఈ డెసిమల్ పార్ట్కి
ఫ్రాక్షనల్ పార్ట్ డాట్ జీరోగా యాడ్ చేసి దాన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఫ్లోటింగ్ ఇంటీజర్ టు ఫ్లోటింగ్ కన్వర్షన్ అవుతుంది. ఒకవేళ నేను ఫ్లోట్ ఆఫ్ 0p1101 అని ఇచ్చాను, 0p1101 అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు ఈ బైనరీ వాల్యూ కూడా ఫ్లోటింగ్ పాయింట్లో కన్వర్ట్ అవుతుంది. ఎలా? 1101 అంటే ఏంటి? సో 13 ఇది. సో 1101 అంటే 13. సో డెసిమల్ 13. ఈ 13కి డాట్ జీరో అనే ఫ్రాక్షనల్ పార్ట్ యాడ్ చేసి ఈ బైనరీని కూడా డెసిమల్లో ఫ్లోటింగ్ పాయింట్లో కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఇలా ఎనీ ఇంటీజర్ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్ ఫ్లోటింగ్ పాయింట్ యూజింగ్ ద ఫ్లోట్ మెథడ్. ఎనీ ఇంటీజర్ టైప్ మనం డెసిమల్ వాల్యూని కన్వర్ట్ చేయొచ్చు, బైనరీ వాల్యూని కన్వర్ట్ చేయొచ్చు, ఆక్టల్ వాల్యూని కన్వర్ట్ చేయొచ్చు, హెక్సాడెసిమల్ వాల్యూని కన్వర్ట్ చేయొచ్చు. ఎనీ టైప్ ఆఫ్ ఇంటీజర్ కెన్ కన్వర్ట్ ఇంటూ ఫ్లోట్ యూజింగ్ ద ఫ్లోట్ ఫంక్షన్. నెక్స్ట్, ఇఫ్ సపోజ్ నేను ఫ్లోట్ ఆఫ్ 10.5 ప్లస్ 30.1j అని ఇచ్చాను అనుకోండి, 10.5 ప్లస్ 30.1j అని ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా మనకి ఎర్రర్ అనేది రిటర్న్ అవుతుంది. ఎందుకు అంటే సేమ్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా అనేది ఓన్లీ డెసిమల్ వాల్యూస్ని అంటే ఏదో ఇంటీజర్ వాల్యూని ఈజీగా అర్థం చేసుకుంటుంది. కానీ ఆల్ఫాబెట్స్ని కానీ స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ ద ఎట్ ద రేట్, హ్యాష్ ఇలాంటి సింబల్స్ని అర్థం చేసుకోదు. సో అందుకనే ఈ కాంప్లెక్స్ నెంబర్లో జే అనే ఆల్ఫాబెట్ ఉంది కదా, సో ఇమేజినరీ నెంబర్ విత్ జే కదా, సో అందుకనే ఈ కన్వర్షన్ అనేది పాసిబిలిటీ లేదు. నెక్స్ట్, ఫ్లోట్ ఆఫ్ ట్రూ అని ఇచ్చారు అనుకోండి బూలియన్ వాల్యూ. సో దీనికి మనకి అవుట్పుట్ అనేది 1.0గా వస్తుంది. అంటే ఏంటి? బూలియన్ టు ఫ్లోటింగ్ పాయింట్ కన్వర్షన్ ఈస్ పాసిబుల్. ట్రూ అంటే 1, ఈ 1కి ఫ్రాక్షనల్ పార్ట్ యాడ్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఫ్లోటింగ్ పాయింట్లో ఇస్తుంది. సో కరస్పాండింగ్ బూలియన్ టు ఫ్లోటింగ్ కన్వర్షన్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్, ఫ్లోట్ ఆఫ్ స్ట్రింగ్ 100 అని ఇచ్చాను అనుకోండి, సో ఇది మనకి అవుట్పుట్ అనేది 100.0గా ఇస్తుంది. లేదు, ఫ్లోట్ ఆఫ్ 1.23 అని ఇచ్చారు అనుకోండి, స్ట్రింగ్ ఫ్లోట్ అన్నట్టు, సో మనకి ఇది కూడా అవుట్పుట్ వస్తుంది. అంటే ఏంటి? ఒక స్ట్రింగ్ని ఇంటీజర్తో కానీ లేదా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూతో కానీ డిఫైన్ చేస్తే ఈ ఫ్లోట్ అనే ఫంక్షన్ ఈ కరస్పాండింగ్ స్ట్రింగ్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తుంది. పాసిబిలిటీ ఉంది. కానీ ఎప్పుడైతే మనం ఫ్లోట్ ఆఫ్ స్ట్రింగ్ విత్ ఆల్ఫాబెట్స్ అని ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా మనకి ఎర్రర్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే స్ట్రింగ్ విత్ ఆల్ఫాబెట్స్ని ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయడం పాసిబిలిటీ లేదు. సో దీస్ ఆర్ ద రూల్స్ వాట్ వీ హ్యావ్ ఫర్ ద ఫ్లోట్ కన్వర్షన్. సో దీనికోసం కూడా నేను ఒక ప్రోగ్రామ్ని మీ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ కాంప్లెక్స్ కన్వర్షన్, కాంప్లెక్స్ డేటా కన్వర్షన్. సో కాంప్లెక్స్ డేటా కన్వర్షన్ ఎలా చేయొచ్చు అంటే మనకి కాంప్లెక్స్ అనే ఒక ఫంక్షన్ ఉంది, ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంది. ఈ కాంప్లెక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఒక ఇంటీజర్ని కాంప్లెక్స్లో కన్వర్ట్ చేయొచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంప్లెక్స్ ఆఫ్ 100 అని ఇచ్చాను అనుకోండి, ఇది ఒక ఇంటీజర్ కదా, దీన్ని ఏం చేస్తుంది అంటే 100 ప్లస్ 0j అని ఒక ఇమేజినరీ వాల్యూని ఆటోమేటిక్గా ఎండింగ్లో యాడ్ చేసి ఈ కరస్పాండింగ్ ఇంటీజర్ని కాంప్లెక్స్లో కన్వర్ట్ చేస్తుంది. అదేవిధంగా కాంప్లెక్స్ ఆఫ్ ఒక ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని ఇచ్చాను అనుకోండి, సో ఈ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ కూడా 1.001 ప్లస్ 0j అని కాంప్లెక్స్లోకి కన్వర్ట్ అవుతుంది. బై యాడింగ్ ద ఇమేజినరీ నెంబర్ యాజ్ ద 0, దట్ ఫ్లోట్ కెన్ కన్వర్ట్ ఇంటూ కాంప్లెక్స్ నెంబర్. అదేవిధంగా కాంప్లెక్స్ ఆఫ్ ట్రూ అని ఇచ్చాను అనుకోండి, సో సేమ్ 1 ప్లస్ 0j అని కన్వర్ట్ అవుతుంది. ట్రూ అంటే 1, దానికి 0j అనేది ఇమేజినరీ నెంబర్ యాడ్ చేసి 1 ప్లస్ 0jగా కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ నేను కాంప్లెక్స్ ఆఫ్ ఫాల్స్ అని ఇచ్చాను అనుకోండి, ఫాల్స్ అనేది కూడా ఒక బూలియన్ వాల్యూ కదా,
సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 0j అని వస్తుంది. 0 + 0j 0j. సో 0j is the output for us. ఓకే, నెక్స్ట్ ఒకవేళ complex of suppose some string as integer, string with integer అని ఇచ్చారంటే ఖచ్చితంగా ఈ స్ట్రింగ్ అనేది ఇంటీజర్ లో కన్వర్ట్ అయ్యి ఈ ఇంటీజర్ కి 0j అనే ఇమాజినరీ నెంబర్ యాడ్ చేసి స్ట్రింగ్ విత్ నెంబర్ అనేది ఖచ్చితంగా కన్వర్ట్ అవుతుంది. ఎలా కాంప్లెక్స్ లో కన్వర్ట్ అవుతుంది యూజింగ్ ద కాంప్లెక్స్ ఫంక్షన్. సో అదే విధంగా మనం ఒక ఫ్లోటింగ్ స్ట్రింగ్ విత్ ఫ్లోట్ ఆల్సో కన్వర్ట్ చేయొచ్చు. సో 1.0001. సో ఇలా ఈ ఫ్లోటింగ్ స్ట్రింగ్ అనేది ఒక ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని స్ట్రింగ్ గా డిఫైన్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ ఇది కూడా కాంప్లెక్స్ వాల్యూలోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్స్ ఆఫ్ స్ట్రింగ్ విత్ 100 - 200j అని ఇచ్చినా సరే మనకి ఈ నెంబర్ అనేది కాంప్లెక్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో వితౌట్ ఎనీ క్వశ్చన్. కానీ ఒక స్ట్రింగ్ ఆల్ఫాబెట్స్ తో డిఫైన్ చేసాము అంటే లైక్ ఏ అని, ఇక్కడ మనకి ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్ వాట్ వి హావ్. అయితే కాంప్లెక్స్ ఫంక్షన్ ని మనం ఇంకోలా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పటివరకు మనం కాంప్లెక్స్ ఫంక్షన్ ని సింగిల్ పారామీటర్ మాత్రమే పాస్ చేసి డిఫైన్ చేసాం. అంటే 100, 1.001 వాట్ ఎట్ ఏ టైం సింగిల్ పారామీటర్. కానీ మనం 2 పారామీటర్స్ తో కూడా కాంప్లెక్స్ ఫంక్షన్ ని డిఫైన్ చేయొచ్చు. ఎలా అంటే కాంప్లెక్స్ ఆఫ్ a, b అని డిఫైన్ చేయొచ్చు. కాంప్లెక్స్ ఆఫ్ a, b. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ a ఈక్వల్స్ టు 100, b ఈక్వల్స్ టు సంథింగ్ లైక్ 0b 11001 అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమైతుంది? సో కాంప్లెక్స్ ఆఫ్ 100, 0b 11001 అంటే ఏంటి? 1 అంటే సో 1 × 2^0 ప్లస్ 0 × 2^1 ప్లస్ 0 × 2² ప్లస్ 1 × 2³ ప్లస్ 1 × 2^4. సో 1 × 2^0 అంటే 1, 0, 0, 1 × 2³ 8, 1 × 2^4 16, 16 + 8 24 + 1 25 is the output. సో ఇక్కడ ఈ బైనరీ వాల్యూ అనేది 25 ఇంటీజర్ గా కన్వర్ట్ అయ్యి ఈ కాంప్లెక్స్ అనే ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ 100 + 25j. అంటే ఏంటి? ఈ 2 పారామీటర్స్ లో ఫస్ట్ పారామీటర్ ని రియల్ పారామీటర్ గా కన్సిడర్ చేస్తుంది, సెకండ్ పారామీటర్ ని ఇమేజినరీ పారామీటర్ గా కన్సిడర్ చేస్తుంది. సో అందుకనే 100 కి 25 విత్ j యాడ్ చేస్తుంది. So this is the way how we can able to be define the complex with 2 parameters. Okay, so దీనికి కూడా మనం సిస్టమ్ పైన ఒక ప్రోగ్రామ్ రాద్దాం. నెక్స్ట్ బూలియన్ డేటా కన్వర్షన్. యూ కెన్ సీ బూలియన్ డేటా కన్వర్షన్. ఏదైనా డేటాని బూలియన్ లో కన్వర్ట్ చేయాలి అనుకుంటే బూల్ అనే ఒక ఫంక్షన్ ఉంది. బూల్. సో ఒక ఇంటీజర్ వాల్యూని బూల్ ఆఫ్ 0 అని ఇచ్చారు అనుకోండి, మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫాల్స్. అదే నేను బూల్ ఆఫ్ -1 అని కానీ బూల్ ఆఫ్ +1 అని కానీ ఇచ్చాను అనుకోండి, మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. సో ఏంటి మీనింగ్ అంటే బూల్ అనే ఫంక్షన్కి ఏదైనా 0 వాల్యూ మనం పాస్ చేస్తే ఖచ్చితంగా మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్. బూల్ అనే ఫంక్షన్కి నాన్ జీరో వాల్యూ, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా నాన్ జీరో వాల్యూని మనం పాస్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఓకే, సో అందుకనే బూల్ ఆఫ్ 0 అంటే ఫాల్స్, బూల్ ఆఫ్ -1 కానీ బూల్ ఆఫ్ 1 అంటే ట్రూ. ఒకవేళ నేను బూల్ ఆఫ్ 0.0 అని ఇచ్చాను అనుకోండి, ఇది ఈక్వల్స్ టు 0 కదా, ఖచ్చితంగా మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. సో బూల్ ఆఫ్ 0 + 1j అని ఇస్తే ఖచ్చితంగా మనకి ట్రూ వస్తుంది, ఎందుకంటే ఇది నాన్ జీరో వాల్యూ. సో మనకి ట్రూ అనేది అవుట్పుట్ వస్తుంది. సో బూల్ ఆఫ్ స్ట్రింగ్ విత్ ఎంటీ స్ట్రింగ్ ఇచ్చాను, దర్ ఆర్ నో క్యారెక్టర్స్.
empty string is nothing but it is the non-zero value, so we can get the false. We can get the false. When you have been given the string as empty for the bool, we can get the output as the false. ఒకవేళ మీరు string with something అని ఇచ్చారు అనుకోండి, లైక్ string with 1 అని కానీ string with a అని కానీ ఇచ్చారు అనుకోండి, మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. సో బూల్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఏదైనా నాన్ జీరో వాల్యూ బూల్కి మనం బూల్ అనే ఫంక్షన్కి పాస్ చేస్తే అవుట్పుట్ అనేది ఫాల్స్. ఏదైనా జీరో వాల్యూ ఇక్కడ కట్ చేయాలి, కట్ చేద్దాం చెప్తాను. సో బూల్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఏదైనా జీరో వాల్యూ బూల్ అనే ఫంక్షన్కి మనం పారామీటర్లో పాస్ చేస్తే ఫాల్స్ అనేది వస్తుంది. నాన్ జీరో వాల్యూ దట్ మైట్ బి నెగిటివ్ వాల్యూ కానీ పాజిటివ్ వాల్యూ కానీ మనం వాల్యూగా పాస్ చేస్తే ట్రూ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద బూలియన్. నెక్స్ట్ లాస్ట్ ఫంక్షన్ స్ట్రింగ్ కన్వర్షన్. ఏదైనా ప్రిమిటివ్ డేటాని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయాలి అనుకుంటే str అనే ఒక ఫంక్షన్ ఉంది. ఒక ఇంటీజర్ తీసుకోండి, str ఆఫ్ 100 అని తీసుకోండి. సో మనకు అవుట్పుట్ అనేది స్ట్రింగ్ 100 గా ప్రింట్ అవుతుంది. అదే మీరు ఒక ఫ్లోటింగ్ పాయింట్ తీసుకోండి, str ఆఫ్ 1.001. సో మనకి స్ట్రింగ్ 1.001 గా ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ 1.001 గా ప్రింట్ అవుతుంది. అదే మీరు స్ట్రింగ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అని తీసుకోండి, 1 - 2j అని తీసుకుంటే స్ట్రింగ్ కాంప్లెక్స్ నెంబర్ గా ప్రింట్ అవుతుంది. అలా ఏదైనా డేటాని మీరు స్ట్రింగ్ డేటాలో కన్వర్ట్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ str ఫంక్షన్. సో మనం ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఫర్ ద స్ట్రింగ్, లైక్ ఫర్ ద కరస్పాండింగ్ టైప్ కాస్టింగ్ అంటే int అనే ఒక ఫంక్షన్ ఉంది, ఫ్లోట్ అనే ఒక ఫంక్షన్ ఉంది, బూల్ అనే ఒక ఫంక్షన్ ఉంది, కాంప్లెక్స్ అనే ఫంక్షన్, నెక్స్ట్ str. సో టోటల్ మనకి 5 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ 5 ఫంక్షన్స్ యూజ్ చేసి మనం టైప్ కాస్టింగ్ ని ఎక్స్టర్నల్ టైప్ కాస్టింగ్ లేదా ఎక్స్టర్నల్ గా టైప్ కాస్టింగ్ ని పర్ఫామ్ చేయొచ్చు. దట్స్ ఇట్. సో దీనికి మనం ఒక ప్రోగ్రామ్ ని సిస్టమ్ పైన ఎగ్జిక్యూట్ చేద్దాం. టైప్ కన్వర్షన్ అనేది మనం ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అండ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అనేది సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ఆపరేషన్, ఏదైతే మనం ఆపరేషన్ని అసైన్ చేస్తామో డిఫైన్ చేస్తామో ఆ ఆపరేషన్ బట్టి టైప్ కన్వర్షన్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా చేస్తే దాన్ని ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అని, ప్రోగ్రామర్ అనేవాడు అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ పర్ఫామ్ చేస్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటారని మనం నేర్చుకున్నాం. ఓకే, సో దాన్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో కమింగ్ టు ద పైథాన్, క్రియేటింగ్ ద న్యూ ఫైల్, పైథాన్ ఫైల్. సో సింపుల్గా టైప్ కన్వర్షన్ అని చెప్పి ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూద్దాం. సో సపోజ్ నాకు ఏ అని 10, a = 10 అని, b = 3 అని, c = 0 అని చెప్పి డిఫైన్ చేస్తున్నా. ఇక్కడ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ బి అండ్ టైప్ ఆఫ్ సి ప్రింట్ చేశాను అనుకోండి, మనకి 3 కూడా ఇంటీజర్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, రన్ దిస్, మనకి ఇంట్ అని ప్రింట్ అయినాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సి = a/b అని చెప్పి డిఫైన్ చేస్తాను. ఓకే, సో ఆఫ్టర్ దిస్ నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ సేమ్ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ బి, టైప్ ఆఫ్ సి అని డిఫైన్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఫస్ట్ ఏ బి రెండు కూడా ఇంటీజర్స్గా నేను డిఫైన్ చేసాం, రెండు కూడా ఇంటీజర్సే, కానీ సిని నేను ఇంటీజర్గా డిఫైన్ చేశాను. ఆ ఇంటీజర్ వాల్యూ బికాస్ ఆఫ్ దిస్ ఆపరేషన్ ఆటోమేటిక్గా ఎలా కన్వర్ట్ అయింది, ఫ్లోట్గా కన్వర్ట్ అయింది. సో సి అనేది బేసిక్గా ఇంటీజర్, కానీ ఈ ఆపరేషన్ ఏం చేస్తుందంటే ఈ ఆపరేషన్ ఈ సి వాల్యూని ఫ్లోట్ వాల్యూని స్టోర్ చేసేలా మార్చుకుంటుంది. సో దాన్నే మనం ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. బేస్డ్ ఆన్ ద operation or expression what you have been given, the data can be converted from one form to another form by the Python itself, so called as implicit type conversion. Okay, so manaki programmer అనేవాడు కూడా based on the requirement he can define the conversion, దాన్ని explicit type conversion అనొచ్చు. సో explicit type conversion perform చేయాలి అంటే
మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటంటే ఇంట్ అనే ఫంక్షన్ ఉంది. ఫస్ట్ ఇంట్ అనే ఫంక్షన్. సో మీ దగ్గర ఒక బైనరీ వాల్యూ ఉంది. ఆ బైనరీ వాల్యూ మీకు డెసిమల్లో ప్రింట్ చేయాలి, డెసిమల్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంట్ ఆఫ్ 0b బైనరీ వాల్యూ 11001 అని ఇచ్చారనుకోండి. సో కరస్పాండింగ్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా డెసిమల్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, నేను ఇక్కడ వన్స్ అండ్ జీరోస్ 0bతో స్టార్ట్ చేశాను. సో అది బైనరీ బేస్ టు వాల్యూ అనేది బేస్ 10లో కన్వర్ట్ అయింది. అదేవిధంగా ప్రింట్ ఆఫ్ ఇంట్ ఆఫ్ ఆక్టల్ వాల్యూ 1723 దీన్ని నేను డెసిమల్లో కన్వర్ట్ చేయాలి అన్నా సరే ఇంట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా హెక్సాడెసిమల్ వాల్యూని డెసిమల్లో కన్వర్ట్ చేయడానికి కూడా మనం ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. అంటే ఇంటర్నల్ కన్వర్షన్ బేస్ 2 వాల్యూని బేస్ 10లో, బేస్ 8 వాల్యూని బేస్ 10లో అండ్ బేస్ 16 వాల్యూని బేస్ 10లో కన్వర్ట్ చేయడానికి ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఒక ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1.223 అని ఉందనుకోండి. ఈ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అనేది నాకు డెసిమల్లో కన్వర్ట్ అవ్వాలి అంటే వీ కెన్ యూజ్ ద ఇంట్ ఫంక్షన్. సో ఇది కూడా మనకు ఒక యూజ్ కేసు. ఓకే, అదేవిధంగా ఒక బూలియన్ వాల్యూ నాకు ఇంటీజర్లో కన్వర్ట్ అవ్వాలి, డెసిమల్లో కన్వర్ట్ అవ్వాలి అంటే ఇంట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. కానీ ఒక కాంప్లెక్స్ వాల్యూని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ 1.2 మైనస్ 2.3j అని చెప్పి డిఫైన్ చేశాను అనుకోండి, ఖచ్చితంగా మనకి అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. కాంప్లెక్స్ నెంబర్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయడానికి కుదరదు. సో వీ కెన్ గెట్ ది ఎర్రర్. స్ట్రింగ్ వాల్యూ, ఒకవేళ మీరు స్ట్రింగ్ని డెసిమల్తో డిఫైన్ చేశారనుకోండి లైక్ దిస్, సో ఇది ఖచ్చితంగా డెసిమల్లో కన్వర్ట్ అవుతుంది. కావాలి అంటే ఇక్కడ మీరు టైప్ అనే ఫంక్షన్ డిఫైన్ చేశారనుకోండి, మనకి క్లారిటీ వస్తుంది. కానీ అదే స్ట్రింగ్ని మీరు విత్ ఆల్ఫాబెట్స్ కానీ లేదా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్తో కానీ డిఫైన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అని డిఫైన్ చేశారనుకోండి, ఖచ్చితంగా మనకి ఎర్రర్ వస్తుంది. సో స్ట్రింగ్ అనేది డెసిమల్తో డిఫైన్ చేసేటప్పుడు కన్వర్షన్ పాసిబుల్ అవుతుంది ఇంట్తో, కానీ ఆల్ఫాబెట్స్తో కానీ ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్తో కానీ డిఫైన్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది, వాల్యూ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఇంట్ ఫంక్షన్. ఓకే, ఇంట్ ఫంక్షన్ ఎప్పుడైనా మనం ఏదైనా డేటాని ఇంటీజర్లో డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇంట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. అది ఫ్లోట్ టు డెసిమల్ కావచ్చు, బూలియన్ టు డెసిమల్ కావచ్చు, బైనరీ ఆక్టల్ హెక్సాడెసిమల్ టు డెసిమల్ కావచ్చు. ఓకే, సో ఇలా ఏదైనా నెంబర్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి అంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద ఇంట్ ఫంక్షన్. అదేవిధంగా మనకి ఫ్లోట్ ఫంక్షన్ ఉంది. ఫ్లోట్ ఫంక్షన్, సో ఎనీ ఇంటీజర్ అంటే ఏంటి, బైనరీ కావచ్చు లేదా డెసిమల్ కావచ్చు లేదా ఆక్టల్ కావచ్చు లేదా హెక్సాడెసిమల్ కావచ్చు. ఏదైనా ఇంటీజర్ వాల్యూని ఫ్లోటింగ్ పాయింట్లో కన్వర్ట్ చేయాలి అంటే మనం ఫ్లోట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు అని చెప్పి నేర్చుకున్నాం. ఓకే, సో ఇక్కడ బైనరీ వాల్యూని, డెసిమల్ వాల్యూని, ఆక్టల్ వాల్యూని, హెక్సాడెసిమల్ వాల్యూని ఫ్లోట్లో కన్వర్ట్ చేసాం. ఓకే, అదేవిధంగా ఏదైనా బూలియన్ వాల్యూని లైక్ ట్రూని నేను ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలన్నా సరే చేయొచ్చు, కానీ కాంప్లెక్స్ నెంబర్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయడం కుదరదు. సో ఫ్లోట్ ఆఫ్ 1 + 2j అని చెప్పి డిఫైన్ చేశాను అనుకోండి, ఖచ్చితంగా మనకి ఎర్రర్ వస్తుంది, టైప్ ఎర్రర్. కాంప్లెక్స్ నెంబర్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయలేము. అదేవిధంగా ఒక స్ట్రింగ్ని డెసిమల్ నెంబర్గా కానీ ఒక ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని స్ట్రింగ్గా డిఫైన్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ విత్ 1.2 అని ఇచ్చాను అనుకోండి, ఈ రెండు కూడా ఫ్లోట్లో కన్వర్ట్ అవుతాయి. కానీ ఒక స్ట్రింగ్ విత్ ఆల్ఫాబెట్ లైక్ స్ట్రింగ్ విత్ ఏబిసి అని తీసుకున్నారు అనుకోండి, దీన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇలా మనకి ఫ్లోట్ అనే ఫంక్షన్కి సమ్ రూల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది మన ఫ్లోట్ ఫంక్షన్, ఇవే మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా కాంప్లెక్స్ ఫంక్షన్. సో కాంప్లెక్స్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఎనీ ఇంటీజర్ కెన్ కన్వర్ట్ ఇంటూ కాంప్లెక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రింట్ ఆఫ్ కాంప్లెక్స్ ఆఫ్
కాంప్లెక్స్ ఆఫ్ 100 అని ఇచ్చారనుకోండి, దీన్ని కాంప్లెక్స్ నెంబర్లో కన్వర్ట్ చేస్తుంది. కాంప్లెక్స్ ఆఫ్ సమ్ ఆక్టల్ నెంబర్ ఇచ్చినా సరే దీన్ని కూడా కాంప్లెక్స్లో కన్వర్ట్ చేసుకుంటుంది. ప్రింట్ ఆఫ్ కాంప్లెక్స్ ఆఫ్ 0xAF. ఓకే, ఇలా హెక్సాడెసిమల్ నెంబర్ని కూడా కాంప్లెక్స్లో కన్వర్ట్ చేసుకుంటుంది. అదేవిధంగా కాంప్లెక్స్ ఆఫ్ సమ్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని కూడా కన్వర్ట్ చేసుకుంటుంది. సమ్ బూలియన్ వాల్యూని కూడా కన్వర్ట్ చేసుకుంటుంది. బూలియన్ వాల్యూ లైక్ ట్రూ అని ఇచ్చాను అనుకోండి, ఈ అన్ని వాల్యూస్ కూడా కాంప్లెక్స్ వాల్యూలోకి కన్వర్ట్ అవుతాయి. బై యాడింగ్ ద 0j యాజ్ ద లైక్ ఇమేజినరీ, ద కరస్పాండింగ్ నెంబర్స్ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ఇంటూ కాంప్లెక్స్. అయితే కాంప్లెక్స్ నెంబర్ని మనం ఇంకోలా కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే కాంప్లెక్స్ అనే ఫంక్షన్ని సింగిల్ పారామీటర్ యూజ్ చేసి డిఫైన్ చేయొచ్చు. సో ఇది సింగిల్ పారామీటర్ యూజ్ చేసి డిఫైన్ చేసాం. సో మల్టిపుల్ అంటే 2 పారామీటర్స్ యూజ్ చేసి కూడా డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0B11001 0O127 అని ఇచ్చాను అనుకోండి. ఇలా 2 పారామీటర్స్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఇది బైనరీ కదా, ఫస్ట్ వాల్యూ రియల్ వాల్యూగా, సెకండ్ పారామీటర్ వాల్యూ ఇమేజినరీ వాల్యూగా కన్వర్ట్ చేసి, ఓకే, సో ఈ రెండింటిని కూడా కాంప్లెక్స్ నెంబర్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే ఏంటి, 0B11001 అనేది డెసిమల్లో కన్వర్ట్ అయ్యి ఆ డెసిమల్ నెంబర్ని ఇమేజినరీ రియల్ వాల్యూగా కన్సిడర్ చేసుకుంటుంది. అండ్ ఈ ఆక్టల్ నెంబర్ అనేది డెసిమల్గా కన్వర్ట్ చేసి ఆ డెసిమల్ వాల్యూని ఇమేజినరీగా కన్వర్ట్ చేసి కాంప్లెక్స్ నెంబర్ని ప్రింట్ చేస్తుంది. సో వీ కెన్ గెట్ ద అవుట్పుట్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాంప్లెక్స్ ఫంక్షన్. అదేవిధంగా మనకి బూల్ అనే ఫంక్షన్ ఉంది. సో ఏదైనా ఇన్పుట్ ఎనీ నెంబర్ బూలియన్ వాల్యూలో కన్వర్ట్ చేయాలి అంటే బూల్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో నాన్ జీరో వాల్యూ అనేది ట్రూ, జీరో వాల్యూ అనేది ఫాల్స్ అనేది అవుట్పుట్ అవుతుంది. సో నాన్ జీరో వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అని తీసుకున్నాను అనుకోండి, నాన్ జీరో వాల్యూ, సో మనకి ట్రూ వస్తుంది. సో -10 అని తీసుకున్నాను అనుకోండి, ఇది కూడా నాన్ జీరో వాల్యూ, ట్రూ వస్తుంది. కానీ నేను బూల్ ఆఫ్ 0 ఆర్ 0.0 అని తీసుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా మనకి ఫాల్స్ అనేది వస్తుంది. ఏదైనా వాల్యూ నాన్ జీరో వాల్యూ అయితే ట్రూ అని, జీరో వాల్యూ అయితే ఫాల్స్ అని అవుట్పుట్ వస్తుంది. ఓకే, స్ట్రింగ్స్ లో కూడా అంతే. ఒకవేళ నేను ఒక ఎంప్టీ స్ట్రింగ్ ని బూలియన్ లో కన్వర్ట్ చేస్తే మనకి ఖచ్చితంగా అవుట్పుట్ అనేది ఫాల్స్. అదే నాకు స్ట్రింగ్ విత్ సంథింగ్ నేను తీసుకున్నాను అనుకోండి, బూల్ ఆఫ్ స్ట్రింగ్ విత్ ఏబిసి అని తీసుకున్నాను అనుకోండి, సో ఇది మనకి అవుట్పుట్ ఖచ్చితంగా ట్రూ అనేది వస్తుంది. సో ఏదైనా నాన్ జీరో వాల్యూ అనేది ట్రూగా అండ్ జీరో వాల్యూ అనేది ఫాల్స్గా, అంటే స్ట్రింగ్స్ లో జీరో వాల్యూ అంటే ఎంప్టీ స్ట్రింగ్ అనేది ఫాల్స్ గా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద బూల్. ఫైనల్ గా ఎస్టిఆర్ ఫంక్షన్. ఈ ఎస్టిఆర్ ఫంక్షన్ ఏదైనా ఇన్పుట్ ని స్ట్రింగ్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఎస్టిఆర్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో ఈ ఎస్టిఆర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెసిమల్ వాల్యూని స్ట్రింగ్స్ లో కన్వర్ట్ చేస్తున్నాను. ఎస్టిఆర్ ఆఫ్ 123. సో 123 అనేది ఇంటీజర్ కదా, సో నేను ఎస్టిఆర్ అనే ఫంక్షన్ లో అప్లై చేయడం వల్ల నాకు స్ట్రింగ్ గా వస్తుంది, స్ట్రింగ్ అవుట్పుట్ గా కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని కావచ్చు, సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎస్టిఆర్ ఆఫ్ 1.23 అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఈ 1.23 అనేది ఫ్లోట్, సో ఎస్టిఆర్ ఫంక్షన్ అప్లై చేయడం వల్ల స్ట్రింగ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇలా ఏదైనా ఇన్పుట్ ని మనం స్ట్రింగ్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఎస్టిఆర్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్.